जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। జూన్ మాసమైనటువంటి 6 నెలలో 1వ తారీఖు శనివారము నవమితో మొదలుకొని 30వ తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ 30 రోజుల వ్యవధి కాలంలో కన్యా రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రేమికులలో జరిగేటటువంటి 6వ నెల మాస కాలంలో ఫలితాలు, అదే మాదిరిగా ఈ మాసకాలంలో ప్రేమికులు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, విశేషాలు, విశ్లేషణలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి కొన్ని విషయాలని మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ప్రస్తుత కాలంలో అంటే కొంతమంది ప్రేమికులలో ఇబ్బందులు, విభేదాలు వచ్చి బాధపడుతున్నవారు, వేదన పడుతున్నవారు, బయటకు చెప్పుకోలేక మానసికమైనటువంటి ఆందోళన పడుతున్నవారు ఉన్నారు. కానీ ఆ పరిస్థితులు వాళ్ళకి రాకుండా ఉంటే చాలా మంచిది. కానీ ఆ పరిస్థితులు రావటం వలన వాళ్ళు పడుతున్నటువంటి వేదన, బాధన ఎలా ఉంటుందో ఫ్రెండ్స్లోని, స్నేహితుల్లోని మనం గమనిస్తుంటాం. కానీ అటువంటి పరిస్థితులు ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు ఈ కన్యా రాశి కలిగినటువంటి వారు ఎవరైతే స్త్రీ పురుషులు ఉన్నారో అలాంటి పరిస్థితులకి మీరు కూడా పడేటటువంటి ప్రమాదము ఈ సమయకాలం మీకు ఎక్కువగా హెచ్చరిస్తుంది. ఎందుకంటే మీకు స్నేహితుల పరంగా మీ మధ్యన, ప్రేమికుల మధ్యన విభేదాలు, ఇబ్బందులు సృష్టించవచ్చు. ఒకవేళ లేదా మీ పర్సనల్ విషయాలు మీరే ఓపెన్ అవ్వడం వలన ఒకరికి మధ్య ఒకరికి వ్యతిరేకత ఏర్పడవచ్చు. కానీ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల అయినా కూడా మీ ఇరువురి మధ్యన గొడవలు రావచ్చు. కాబట్టి ఏదైతే మీరు ఇప్పుడు వరకు ప్రేమాభిమానంగా ఉండి ప్రతి విషయాన్ని మేము సొల్యూషన్ చేసుకోగలుగుతున్నాం, ఏదైనా ఆలోచించి మాట్లాడగలుగుతున్నాం అనుకున్నటువంటి వారికి ప్రేమికులు అంటే ఇంకొక విషయం ఏంటంటే యువతి యువకుల మధ్య జరిగేది ప్రేమే. కానీ కొంతమంది ఇల్లీగలు, తర్వాత వివాహేతర సంబంధానికి సంబంధించిన బంధము, కొంత అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మధ్య వాళ్ళ వలన, కొంతమంది చెప్పుడు మాటల వలన, కావాలని కొంతమంది చేసేటటువంటి నరులు మీ ఇరువురు మధ్య ఉన్నటువంటి ఏదైతే కాస్త ఓర్పు, నిదానము లేకోకుండా ఏదైతే మీకు అనిపించినటువంటి విధంగా నడుస్తారో దాని వలన విడిపోయే మార్గాలు జరగటము, ఒకరికొకరికి సంబంధం లేకుండా పోవటము, మాట్లాడుకునేటువంటి పరిస్థితులు లేకపోవటము, తర్వాత మీరు మరలా బాధపడినా కానీ దానికి తగ్గ ఉపయోగం లేకపోవటము, ఈ తరహా సంబంధించిన సమస్యలు మాత్రం మీకు ఎదురవచ్చు. దానికని ఈ సమయకాలం మీరు కాస్త సమస్యల్లో పడకుండా ఉండేదానికి, సమస్యలో పడిన తర్వాత బాధపడకుండా ఉండేదానికి జాగ్రత్త చూసుకుంటే మంచిది. అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, పిల్లల నుంచి తల్లిదండ్రులకి, ఇరువురికి కొంత పొంతన లేనటువంటి ఇబ్బందులతో ఏం చేయాలో తెలియని పరిస్థితి పెద్దవాళ్ళది. ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా ముందుకు పోవాలో తెలియనటువంటి పరిస్థితి ప్రేమికులది. ఇలా ఒకరికి మధ్య ఒకరికి పరస్పరమైనటువంటి విధానాన్ని, సౌఖ్యత కుదరకపోవటం వలన వేరే వ్యక్తులతో వివాహాలు ముడిపడేటటువంటి పరిస్థితులు కానీ, లేదంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తితో దూరం అయ్యేటటువంటి పరిస్థితులు జరగటము, చాలా కాలంగా ఉన్నటువంటి ప్రేమలు కానీ కొన్ని సంవత్సరాలు నెలల తరబడి ఉన్నటువంటి స్నేహాలు, ప్రేమల మధ్య వ్యతిరేకతలు రావటము, ఒకరికి మధ్య ఒకరికి మాట్లాడుకునేటువంటి పరిస్థితులు లేకపోయేటటువంటి సంబంధాలు, రిలేషన్లు, ప్రేమ అభిమానాలు తెగిపోయేటటువంటి పరిస్థితులు పిల్లల విషయంలో జరిగే అవకాశం ఉంది. పెద్దవాళ్ళకు జరిగేటటువంటి సమస్య కూడా ఉంది. అదేమిటంటే తల్లిదండ్రుల మాట విషయంలో పిల్లలు సరిగ్గా పెడచెవును పెట్టే పరిస్థితులు చేయటము, దాని వలన నలుగురిలో అయిన వాళ్ళ మధ్యన పరువు ప్రతిష్టలకు సంబంధించి కొంత ఇబ్బందులు జరగటము, నలుగురు నవ్వుకునేటటువంటి విధమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వటము, పెద్దల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి అనిపించింది చేయటం వలన, దాని వలన పెద్దవాళ్ళు మానసికమైనటువంటి వేదనలు చెందేటటువంటి పరిస్థితులు ఈ పెద్దల నుంచి కూడా జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా
ఈ సమయకాలం ఎందు పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఓర్పుగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు, రెండింటిని గమనించి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు చేసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది ఉద్యోగాలు చేసేటటువంటి స్త్రీ పురుషులు, యువత యువకులలో ఒక్కొక్కరు విదేశాలకు పోయి ఇతర దేశాల్లో అక్కడ బతుకుదెరువు చేసే వాళ్ళని చూస్తూ అక్కడ కొంతమంది ప్రేమలు, స్నేహాలు, సన్నిహితాలు తయారై అక్కడ ప్రేమల్లో పడి అక్కడ లైఫ్కి అలవాటుపడే వాళ్ళని చూస్తుంటాము. ఇక్కడ మన దగ్గర ఉన్న వారిలో కూడా కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకి వెళ్ళి అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ చేతిలో పడిపోవటం, లేదంటే ఆ ఉద్యోగాల దగ్గర ఆయన పరిచయాలు కాస్త ప్రేమగా మారి కొంత రిలేషన్ ఏర్పరచుకొని బయటికి చెప్పుకోలేనటువంటి కొన్ని పర్సనల్ విషయాలు కూడా జరిగిన తర్వాత కూడా ఆ తర్వాత సంబంధం లేదనే విధంగా వేరే వాళ్ళతో సంబంధాలు కుదిరి వేరే వాళ్ళతో వివాహాలు జరుగుతున్నాయనేటువంటి పరిస్థితులు వేధిస్తూ బాధన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మధ్యకాలంలో ఆ సమస్యతో కొనసాగిస్తూ ఈ 6 నెలలు అడుగుపెట్టిన తర్వాత ఈ 6వ మాస కాలంలో వారు పడుతున్నటువంటి బాధకి ఒక క్లారిఫికేషను, తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయము వాళ్ళ సమస్య నుంచి వాళ్ళని బయటపడేసేటువంటి ఒక దారి, గతకాలం నుంచి బాధపడేటటువంటి సమస్యకు స్వస్తి పలికేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ఇక అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా తమ ప్రేమ తల్లిదండ్రులకు తెలియపరచాలనుకున్నటువంటి అంశం ఈ సమయకాలంలో సరైనటువంటి వినతి కాలం కాదు కాబట్టి ఆ విషయాన్ని పోస్ట్ పోన్ చూసుకోవడం మంచిది. కొంతమంది ఈ రాశి కలిగినటువంటి వారిలో వివాహేతర సంబంధాలలో కుటుంబ పరిస్థితుల వలనైనా కావచ్చు, వ్యక్తిగత కారణాల వలన అయిన కొన్ని పరిచయాల వలన ఏదైతే కొంత అక్రమ సంబంధాలుగా ఏర్పడినటువంటి స్నేహాలు ఉంటాయో ఒక్కొక్కరు బతుకుదెరువు కోసం ఇతర దేశాల బయట దేశాలకు వెళ్ళి అక్కడ చేసుకునే వారికి కానీ, ఉన్న ప్రాంతంలో ఇంటి దగ్గర వాళ్ళతో కానీ, కొంచెం బంధుమిత్రులు కానీ బతుకుదెరువు కాడ కానీ అయినటువంటి కొన్ని పరిచయాలు వాటి వలన సమాజంలో పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకోవటం, నలుగురికి తెలియటం, దానివల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తటము, ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక మానసిక వేదనతో అదే బాధతో అనుభవిస్తున్నటువంటి వారికి ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రేమాభిమానంలో నమ్మించి మోసం చేసి ఆ మోసపోయినటువంటి వ్యక్తుల వలన బాధపడేటటువంటి వారికి ఈ సమయకాలము ఒక మార్గదర్శకము, ఒక ఆధారము, తర్వాత ఆ సమస్యల నుంచి వారు బయటపడగలిగినటువంటి ఒక కొంత స్నేహ ప్రభావంగా కానీ ఒక పరిచయం అనేది మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడేసేటువంటి దారి ఈ సమయకాలంలో తప్పకుండా మీకు ఎదురవుతుంది. కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని మీరు పునరుద్ధరణ చేసుకునేటటువంటి విధానంగానే అదే మాదిరిగా కాస్త ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోవడం ఈ సమయకాలం మంచిది. ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి కొంతమంది ఏదైతే మన మార్గంలో ఉండి మంచి చెడులు ఆలోచించాల్సిన వారే చెడుదోవలోకి వెళ్తున్నారు అంటే ప్రేమాభిమానంగా ప్రాణంగా ఉన్నటువంటి వారు ఇష్టం లేకుండా వెళ్ళిపోయే పరిస్థితులు జరిగాయంటే ఇందులో కొన్ని చెడు ప్రయోగాలు చేసినప్పుడు కొన్ని మరుగు మందులు పెట్టి కొన్ని వశీకరణ పూజలు చేసి ఒక మనిషి మీద ఆలోచన విధానం లేకుండా చేసి పూర్తిగా వాళ్ళ దారిలో తెచ్చుకునేటటువంటి కొన్ని చెడు ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా ఆ మనసు మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఆ రకమైన ఏదైనా సమస్యల వలన బాధపడుతూ ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలో తెలియక కొంతమంది సూసైడ్ చేసుకోవటం, మనశ్శాంతి లేకుండా బాధపడుతూ చూస్తూ ఉంటాము. ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే దానికి మీరు చింతించవలసిన పని లేదు. తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్లయితే మీ సమస్యకు 100% పరిష్కారం కొద్ది రోజుల్లోనే పూర్తిగా మీ సమస్యకు పరిష్కారం చేయబడుతుంది. సర్వే జన సుఖనో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.